దేశ భద్రత కోసం సరిహద్దుల్లో నిరంతరం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన మాజీ సైనికులకు ప్రభుత్వం న్యాయబద్ధంగా కల్పించిన హక్కుల ప్రకారం ఇంటి నివేశ స్థలాలు మంజూరు చేయాలని మాజీ సైనికులు డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ సైనికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపారు. ప్రభుత్వ జీవో ప్రకారం మాజీ సైనికులకు కేటాయించాల్సిన ఇంటి నివేశ స్థలాలను వెంటనే మంజూరు చేయాలన్నారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీతకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సైనికుల సొసైటీ సంఘ అధ్యక్షులు చిన్నయ్య మాట్లాడుతూ దేశానికి ఎన్నో సంవత్సరాల సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన మాజీ సైనికులకు ఇంటి స్థలాలు కేటాయించాలని గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ జీవో ప్రకారం తమకు రావాల్సిన స్థలాలను న్యాయబద్ధంగా కేటాయించాలని అధికారులను కోరుతున్నామన్నారు. మాజీ సైనికులందరికీ ఒకే ప్రాంతంలో ఇంటి స్థలాలు కేటాయించి ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయిస్తే తమకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు భారీ ఎత్తున మాజీ సైనికులు కేవలం పశ్చిమ ప్రాంతము గిద్దలూరు కానీ, అర్ధవీడు కానీ, కొమ్రోలు కానీ, అదే విధంగా మార్కాపురం జై జవాన్ అసోసియేషన్ తరపులో వాళ్ళు ఎంతో మంది వచ్చేసి సపోర్ట్ చేయడానికి కూడా వచ్చిండ్రు. విషయము 175 గజాలు స్థలం కొరకు ఒక కాలనీ ఏర్పరచాలని చెప్పేసి ఎన్నోసార్లు మేము డిమాండ్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలెక్టర్ రాజాబాబు గారు ఒక ప్రామిస్ చేయడం కూడా జరిగింది. మీరు హౌసింగ్ బోర్డు తయారు చేసుకోండి, హౌసింగ్ బోర్డు ప్రకారము మేము న్యాయం చేయాలంటే చేయగలుగుతాము అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేము హౌసింగ్ బోర్డు తయారు చేసేసి ఈరోజు భారీ ఎత్తున ఈరోజు చూస్తే కింద మార్కాపురంలో కాదు, పశ్చిమ ప్రాంతంలోనే ఇంతలా సొసైటీ ఉండదు. 480 మందితోటి ఒక హౌసింగ్ బోర్డు తయారు చేయడం కూడా జరిగింది. కానీ ఎన్నో సార్లు మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత కూడా సబ్ కలెక్టర్ గారికి, శ్రీనివాసన్ గారికి, అదే విధంగా డిఆర్ఓ గారికి ఎన్నో సార్లు మేము ఒక లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఒక సైనిక్ కాలనీ కావాలి, మనకు సైనిక్ కాలనీ లేకపోయినా కానీ 175 గజాలు స్థలం జీవో ప్రకారం మాకు న్యాయం చేయండి అని చెప్పేసి పలుమార్లు కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ ఏ స్పందన లేదు. కానీ దయచేసి మార్కాపురం జిల్లా కలెక్టర్ గా వచ్చిన కలెక్టర్ గారికి విన్నవించుకోవటము, అమ్మా మా వీర నారిమణులు ఉన్నారు, అదే విధంగా చాలా మంది మాజీ సైనికులు ఉన్నారు. మాకంటూ ఒక రేషన్ కార్డు లేదు, మాకంటూ ఒక సంక్షేమ పథకాలు లేవు. మీకు తెలుసు ఈరోజు ధరలు రోజు రోజుకి ఎంత ఎక్కిపోతున్నాయో. ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక చక్కెర 1 కేజీ 70 రూపాయలకు ఎక్కింది. సో ఏ విధంగా మేము వచ్చేసి బతకాలి, మా పిల్లలను బతికించుకోవాలి? ఆ రోజులలో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ లో మేము గస్తీ కాస్తూ డ్యూటీ చూసుకుంటూ బాధ్యతగా మా పిల్లలను చూసుకోలేక ఒక మహిళ ఉండి ఆమె కుటుంబ బాధ్యతలు ఎత్తుకొని పిల్లలను చదివించలేక ఉన్న పరిస్థితులు ఆ రోజులలో. ఈ రోజులలో అదే పిల్లలు మేముండే గృహాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము బయటికి పోవాలా, రోడ్డు మీదకి రావాలా? కానీ ఆ రోజు 2008లో జీవో నంబరు 1241 రిలీజ్ చేసిండ్రు. ఎందుకు? మాజీ సైనికులు ఎంతో కష్టపడి వస్తున్నారు, పబ్లిక్ లో మాట్లాడే విధానాలు తెలియదు, పబ్లిక్ లో వాళ్ళు నచ్చుకంగా అడ్జస్ట్ కాలేరు. దానివల్ల 175 గజాలు వీళ్ళకిచ్చి ఒక సైనిక్ కాలనీ ఏర్పరచండి అని చెప్పేసి ఒక లెటర్ జీవో కూడా ఉంది. కానీ మేము అడుగుతున్నాము, నువ్వు సైనిక్ కాలనీ చేస్తారా చెయ్యరా అది వేరే విషయము, 175 గజాలు దయచేసి ఇవ్వండి. మరి మేము ఇంత కష్టపడి హౌసింగ్ బోర్డు తయారు చేసుకొని ఒక కలెక్టర్ గారు అభయం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఉండే పరిపాలకులు కానీ, బాధ్యత గల ఆఫీసర్స్ కానీ మా అందు ఒక చూపు చూడకపోతే చాలా బాధ అనిపిస్తుంది. మేము ఇప్పుడు ఈ మీడియా మిత్రుల ద్వారా మేము విన్నవించుకుంటున్నాం, మాకు న్యాయం చేయండి. కలెక్టర్ గారు, మార్కాపురం కలెక్టర్ గారికి ధన్యవాదాలు, నమస్కారం.